ఈరోజు భగవద్గీతలో మొట్టమొదటి అధ్యాయంలో 38-39 శ్లోకాలకి ప్రతిపదానికి అర్థం తాత్పర్యం తెలుసుకుందామండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. యద్యప్యేతే నా పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథం నా జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. ఏతే ఈ దుర్యోధనాదులు లోభ ఉపహత లోభదూషిక చేతసహ చిత్తులై కులక్షయకృతం వంశనాశనం వల్ల కలిగే దోషాన్ని మిత్రద్రోహ కారణంగా పాతకం చ పాపాన్ని కూడా యద్యపి నా పశ్యంతి గుర్తించలేకపోయినా జనార్దన కృష్ణ కులక్షయకృతం వంశనాశనం వల్ల కలిగే దోషాన్ని ప్రపశ్యద్భిః బాగా చూస్తున్న అస్మాభిః మన చేత అస్మాత్ ఈ పాపం నుండి నివర్తిల్లడానికి కథం ఎలా నజ్ఞేయం తెలియదగినది కాదు. తాత్పర్యం: వీరు రాజ్యలోభం కారణంగా వివేకాన్ని త్యజించి కులక్షయం వల్ల కలిగే దోషాన్ని మిత్రద్రోహం వల్ల కలిగే పాపాన్ని గ్రహించలేకున్నారు. జనార్దన, వంశనాశనం వల్ల కలిగే దోషాన్ని గుర్తిస్తున్న మనం ఈ పాపం నుండి నివర్తిల్లడానికి తెలియని వారం ఎలా కాగలుగుతాం? ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జయ. ఓం సమర్థ సద్గురు భరద్వాజ్ మహారాజ్ కి జయ. ఓం నమో వాసుదేవాయ నమః.